హైవేర్స్ ఆంధ్రప్రదేశ్లో రేషన్ షాపులకు సంబంధించి రేషన్ బియ్యానికి సంబంధించి సరికొత్త చరిత్రకి తెరతీశారు ఎవరు? మన చంద్రబాబు నాయుడు గారు, కూటమి గవర్నమెంట్, పవన్ కళ్యాణ్ గారు, మాదిన మనోహర్ గారు, లోకేష్ గారు. ఎందుకు వీళ్ళందరి పేర్లు చెప్తున్నాను? ఆ మొబైల్ డిస్పెన్సరీ యూనిట్లో ఇవి ఉన్నాయి కదా, ఏవి రేషన్ షాపులో సరుకులు ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వటం. దానిని ఎంత దారుణం అంటే ఆ మూమెంట్లో ఆ ఇంటి దగ్గర వాళ్ళు ఉంటే సరే, లేదంటే ఇక వాళ్ళకి ఎవరు అది ఇక అమ్మేసుకున్నారు. బియ్యం, రేషన్ బియ్యాన్ని తరలించేశారు. ఇప్పుడు ఆ యూనిట్స్ని ఏం చేశారు? ఆపేసి ఆ మొబైల్ యూనిట్లు ఏవైతే బళ్ళు ఉన్నాయి కదా, ఆ బళ్ళకి సంబంధించి డబ్బులు గవర్నమెంటే, ఆ డ్రైవర్ జీతాలు గవర్నమెంట్, మళ్ళీ రేషన్ షాపులకు సంబంధించి ఇచ్చే కమిషన్లు గవర్నమెంట్. అంటే ఏదో పావలా కోడికి ముప్పావల మసాలా అన్నట్టు నువ్వు ప్రజలకు ఇస్తున్న 100 రూపాయల తాలూకు వర్త అయితే దానిగా నువ్వు ఖర్చు పెడితే 300 తాలూకు వర్త అన్నట్టు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆ మొబైల్ డిస్పెన్సరీ యూనిట్లు ఏవైతే పక్కన పెట్టేసి రేషన్ షాపులు ఏకంగా 15 రోజులు ఉంటాయి. మీకు చక్కగా కుదిరినప్పుడే తెచ్చుకోండి. బియ్యం తప్ప ఇంకా రకరకాల వస్తువులు ఉంటాయి, హ్యాపీగా అవి కూడా తెచ్చుకోండి. తర్వాత వైసీపీ కానీ ఇంకొంతమంది చెప్తున్నది కానీ ఏంటి, ఇబ్బందులుగా అంటే నడవలేని వాళ్ళు, దివ్యాంగులు, వయసు మీద పడ్డ వాళ్ళు ఎలాగయ్యా వెళ్తారు? ఇప్పుడు కూడా వద్దు, ఇంటి దగ్గర అవునండి, మీకు ఆ రేషన్ షాపులో తీసుకొచ్చేస్తారు. అరే ఎవర్రా దివ్యాంగులు ఈ ఊరిలో ఇంతమంది లిస్ట్ ఉంది వాళ్ళ దగ్గర, అరే ఎవర్రా 60 సంవత్సరాలు పైబడే ముసలి వాళ్ళు లిస్ట్ ఉంది వాళ్ళ దగ్గర, అది తీసుకొని వాళ్ళకి ఏమేమి కావాలో కనుక్కొని తీసుకెళ్ళి ఇచ్చేస్తారు. సో ఎవరికైతే ఇబ్బందిగా ఉందో రేషన్ షాప్కి వెళ్ళడానికి వాళ్ళకి ఇంటికి తీసుకెళ్ళి ఇస్తున్నారు. అండ్ ఎవరికైతే అన్ని సవ్యంగా ఉన్నాయో అవయవాలు హ్యాపీగా వచ్చి ఎప్పుడు తీసుకెళ్ళచ్చు. తర్వాత ఒకవేళ రేషన్ షాప్లో కనుక వాడని మీకు తేడాగా బిహేవ్ చేసినా, మీకు ఇవ్వని సరుకులు ఇవ్వకపోయినా, ఆ బయట క్యూఆర్ కోడ్లు పెడుతున్నారు, జస్ట్ స్కాన్ చేయ క్యూఆర్ కోడ్ని, ఆ తర్వాత నువ్వు కంప్లైంట్ ఎలాగంటే అలా ఇచ్చేయచ్చు. సో ఇక్కడ ఏంటి, అకౌంటబిలిటీ అనేది ఉంటుంది, పద్ధతిగా ఉంటే కుదురుగా ఉంటారు వాళ్ళు, ఏది రేషన్ షాప్లో వాళ్ళు. అండ్ ఇంకా చంద్రబాబు ఏం చెప్పారు, నాకు తెలిసి ఇప్పటికైతే కాదు, రానున్న రోజులలో మీరు ఒకవేళ కనుక బియ్యం వద్దనుకుంటే ఆ సబ్సిడీ అమౌంట్ ఏదైతే ఉందో అది మీ అకౌంట్లోకి వేస్తున్నారు. సూపర్ కదా అసలు ఇది. 40 రూపాయలు 50 రూపాయలు అండి కేజీ బియ్యం వచ్చేసి వీళ్ళు కొనేది. మనకి ఇచ్చేది ఎంత అండి? రూపాయి. కొన్ని చోట్ల ఏక ఫ్రీగానే ఇస్తున్నాయి. దీనిని మళ్ళీ బయటకు మనం తీసుకెళ్ళి ఎంత అమ్ముతున్నాం? 10 రూపాయలకి అమ్ముతున్నారు, కొంతమంది 15 రూపాయలకి అమ్ముతున్నారు. ఇప్పుడు అలా కాదు కదా. సో డైరెక్ట్గా నీ అకౌంట్లోకి 40 30 మరి ఎంత ఇస్తారంటో చూద్దాం. బియ్యం వద్దనుకుంటే మీ అకౌంట్లకే డబ్బులు వేస్తామని చెప్పారు ఎవరు? చంద్రబాబు గారు. అంటే దీని అర్థం ఏంటి? ఎక్కడ కూడా అసలు అవినీతికి తావు లేకుండా, ఎక్కడ కూడా దీని ఏమంటారు, కల్తీయా నకిలీయా కాదు, కరెక్ట్ గుర్తు రావట్లేదండి, మాఫియా, రేషన్ మాఫియా, దానికి ఆస్కారం ఇవ్వకుండా జనంకి లబ్ధి చేకూరాల. ప్రజల దగ్గరికి మనం వెళ్ళి ఏమ్మా ఎలా ఉంది పరిపాలన ఈరోజు అంటే, ఈ సంవత్సరం ఎలా ఉంది అంటే, మా 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది ఏంటంటే వాళ్ళు పాజిటివ్గా చెప్పాలి. అంతే తప్ప జగన్ కన్నా ఘోరంగా ఉందరా బాబు మీదనో, లేదన్నప్పుడు జగన్ మీద ఒకలాగే ఉందనో వేస్ట్ కదా. సో అందుకే చాలా జాగ్రత్తగా ఉన్నారు, కేర్ఫుల్గా ఉంటూ ఉన్నారు. సో ఏపీకి సంబంధించి కొత్త అర్హులు అంటూ రేషన్ కార్డులు ఇస్తున్నారు, మార్పులు చేర్పులు చేస్తున్నారు, అండ్ త్వరలో పింఛన్లు కూడా ఇస్తామని చెప్తున్నారు. ఇప్పుడు వచ్చేసి ఈ రేషన్ దానికి సంబంధించి, ఆ బియ్యం దానికి సంబంధించి చాలా క్లారిటీగా ఉన్నారు. ఓవరాల్గా అన్నప్పుడు ఏపీలో జనం చేత శపాష్ అనిపించి కూడా ప్రభుత్వం అయితే ఉంది. ఇన్ కేస్ మీలో ఎవరికన్నా ఈ రేషన్ షాపులకు సంబంధించి బియ్యానికి సంబంధించి ఇబ్బంది ఉంటే కింద కామెంట్లో తెలియచేయండి. ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్కి అయితే ఈ వీడియో కూడా వెళ్తుంది, కింద కామెంట్ కూడా వాళ్ళు చూస్తారు.